హాయ్ ఫ్రెండ్స్, మనకి రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ వార్తల్లో ఉంది. ఆ ప్రోగ్రామ్ నే విద్యాశక్తి. విద్యాశక్తి అనే ప్రోగ్రామ్ పర్పస్ ఏంటంటే రూరల్ ఏరియాస్ లో ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కి స్కిల్ డెవలప్మెంట్ కోసం లాంచ్ చేసిన ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు. ఈ ఇనిషియేటివ్ ని ఏ స్టేట్ లాంచ్ చేస్తుంది అనేది మనకి క్వశ్చన్. క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. టైమ్ అప్. విద్యాశక్తి అనే ఇనిషియేటివ్ రూరల్ ఏరియాస్ లో ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి లాంచ్ చేసిన ప్రోగ్రామ్ అన్నాం. దీన్ని ఏ స్టేట్ లాంచ్ చేస్తుందో మనకి ఆంధ్రప్రదేశ్ అని గుర్తుండాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ అనే పేరు గుర్తుండాలి. మనకి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు ధర్మేంద్ర ప్రధాన్ అనే పేరు గుర్తుండాలి. ఇండియాలో ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి చాలా ప్రోగ్రామ్స్ లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రోగ్రామ్ పేరు పిఎం శ్రీ యోజన అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. మనకి స్కూల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే ప్రోగ్రామ్ 2021 లో మనకు లాంచ్ చేయబడింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ స్టేజ్ లో 14,500 స్కూల్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మనకు డెవలప్ చేయనుంది. 27,360 crore రూపీస్ అనేది ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి మనకి ఎస్టిమేషన్ బడ్జెట్. విద్యాశక్తి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.